నిరంతర స్తోత్రార్హుడైన మన యేసయ్య ఘననామమునకు మహిమ కలుగునుగాక. ప్రతి ఉదయం ప్రభువుతో ప్రారంభం అనే ఈ కార్యక్రమాన్ని వింటున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు కలుగునుగాక. ప్రపంచం పుట్టింది మొదలుకొని ఈనాటి వరకు ఎందరైతే దేవుని యందు ఆనుకొనుచున్నారో వారి పక్షముగా దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. 66 పుస్తకాలుగా బైబిల్ గ్రంథముగా మన చేతిలో ఉన్న ఈ మహావేద గ్రంథాన్ని ప్రతి ఉదయం ధ్యానించడం దేవుడు మనకిచ్చిన గొప్ప భాగ్యముగా ఎంచుకుంటూ ఈ ఉదయకాలం కూడా దేవుని వాక్యాన్ని విందాము. ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయము 6వ వచనము. భయపడకుడి, వారిని చూచి దిగులు పడకుడి. నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే. ఆయన నిన్ను విడువడు, నిన్నెన్నడూ ఎడబాయడు. ఈ లోకంలో ఎన్నో బంధాలు మనం చూస్తుంటాము. సమస్యలు వచ్చినప్పుడు, ఇరుకులు వచ్చినప్పుడు వారు కదిలి వెళ్ళిపోతూ ఉంటారు. భర్త అనారోగ్యం పాలైనప్పుడు విడిచిపెట్టి వెళ్ళిపోయిన భార్యలెందరో, కుటుంబాల్లో సమస్యలు వచ్చినప్పుడు సమస్యలన్నీ భార్యలెత్తి మీద వేసి వెళ్ళిపోయిన భర్తలెందరో, నీతో కూడా నేను ఉన్నానని ప్రమాణం చేసిన వారు, నిన్ను విడువను ఎడబాయనని ఒట్టు పెట్టుకున్న వారు సైతము కదిలిపోయి కూలిపోయినారు. ఈ ఉదయకాలం ఒక గొప్ప మహిమగల దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. భయపడకు, వారిని చూచి దిగులు పడకు. నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే. ఆయన నిన్ను విడువడు, నిన్నెన్నడూ ఎడబాయుడు అని రాసుంది. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని మీద విశ్వాసము కలిగి జీవిస్తున్న మన జీవితాల్లో ఈరోజు 2 మాటలు మనం గుర్తుపెట్టుకోవాలి. మనం భయపడకూడదు, దిగులు పడకూడదు. హేళన చేసేవారు హేళన చేస్తూనే ఉంటారు, అవమానించేవారు అవమానిస్తూనే ఉంటారు. వారు అవమానించి వారు అలసిపోవాలి, కానీ నీవు మాత్రం ఎక్కడా కూడా నిరాశలోకి వెళ్ళిపోకూడదు. ఎందుకంటే నీతో వచ్చువాడు ఒక సైనికుడు కాదు, నీతో వచ్చువాడు ఒక దేశానికి నాయకుడు కాదు. ప్రపంచాలను కలిగించిన దేవుడు యెహోవాయే నీతో కూడా వస్తున్నప్పుడు నువ్వెందుకు భయపడాలి? నువ్వెందుకు దిగులు పడాలి? నీకు జయాన్ని ఇచ్చి నిలబెట్టి శత్రు సమూహానికి అవమానం కలగజేసి గొప్ప మహిమగల దేవునికి నీవు కుమారుడవని దేవుడు నిరూపించుటకు శక్తి కలిగిన వాడు. విశ్వాసముతో ప్రార్థించు. ప్రేమ కలిగిన తండ్రి, దయ కలిగిన ప్రభువా, నీ వందనాలు. గడిచిన దినాలు మమ్మల్ని కాపాడారు. ఎన్నో సంకట సమయాల్లో మాకు తోడుగా ఉన్నారు. ముందున్న మార్గమంతట్లో కూడా మీరు మాకు తోడుగా ఉండి నిత్య జీవ గమ్యస్థానం చేరు వరకు నీతి మార్గమును విడిచిపెట్టకుండా నిన్ను అనుసరించి నీ మాటల ప్రకారం జీవించగలిగిన శక్తిని, సామర్థ్యాన్ని నాకును అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపా సమాధానములు మనకు తోడై ఉండునుగాక.